శ్మశాన చెండ కథ పార్ట్ 2లో అంజి వాళ్ళ నానమ్మ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభించింది. నారాయణ అనే వ్యక్తి పొలం పనులు చేసుకుంటూ తన జీవనం సాగించేవాడు. రోజు సాయంత్రం కాగానే దేవరకోన పక్కనే ఉన్న కొండాపురం శివార్లో సారాయి కొట్టుకు వెళ్లేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్ గోవిందు చాలా రోజుల తర్వాత కలవడంతో కబుర్లు చెప్పుకుంటూ ఫుల్లుగా తాగాడు. అలా చాలా లేట్ కావడంతో నారాయణ మరియు తన కొడుకు తన ఊరికి బయలుదేరారు. అలా నెమ్మదిగా ఆ స్థలాన్ని సమీపించగానే నక్కల అరుపులతో నల్లని మబ్బులతో నిండి ఉన్న ఆ దారిలో వెళుతూ ఉండగా ఒక్కసారిగా శివ కాలు ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత శివకి వాళ్ళ నాన్నకి ఏమైందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మా వీడియోస్ని పార్ట్ వైజ్గా ప్రజెంట్ చేస్తున్నాము. మీరు మా వీడియోస్ని పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా మా ఛానల్ అభివృద్ధికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.